అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. మనం ఇప్పుడు తగరపాల్సి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో అయితే ఉన్నాం. ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ మెడికల్ కాలేజ్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో 4వ సంవత్సరం చదువుతున్న మెడికల్ స్టూడెంట్ శ్రీరామ్ అయితే ఆత్మహత్యకి అయితే పాల్పడ్డాడు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ వైస్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో శ్రీధర్ రెడ్డి వేధింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్యకి పాల్పడినట్టు ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఆత్మహత్యకి పాల్పడిన విద్యార్థి శ్రీరామ్కి అయితే గుర్తించారు. అయితే ఎందుకు ఈ మార్క్స్ విషయంలోనే చేస్తున్నారా, లేదంటే ఎందుకు ఈ విధంగా ఎందుకు పాల్పడాలని చెప్పి వీళ్ళు ప్రధానంగా అంటే స్టూడెంట్స్ అందరి మనసులోనే అదే ఉంది. కాకపోతే ఎవరు మాట్లాడలేరు. ఎందుకంటే ప్రధానంగా వాళ్ళ అకాడమిక్ ఇయర్ని అడ్డుకుంటారు వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి అని చెప్పి వీళ్ళైతే ఒక భయాందోళన అయితే గురవుతున్నారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఒక స్టూడెంట్ చచ్చిపోతే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో మనం ఒక్కసారి విజువల్లో చూడొచ్చు. ఎందుకంటే ప్రధానంగా వీళ్ళు ఒక స్టూడెంట్కి ఎంత మద్దతు ప్రకటిస్తున్నారు అంటే వీళ్ళు హంగర్ స్ట్రైక్ ప్రకారంగా ఎవరు మాట్లాడకుండా తమ తోటి విద్యార్థికి జరిగింది తమ ఎక్కడ బయట పెడతా తమ అకాడమిక్ ఇయర్ ఆపుతారని చెప్పి ఒక భయాందోళన అయితే ఈ స్టూడెంట్స్ అయితే ఉన్నారో మనం చూడొచ్చు. ప్రధానంగా ఎందుకు ప్రతిసారి ఈ కాలేజీలో ఎందుకు ఇష్యూస్ అవుతున్నాయి, ఎందుకు ప్రధానంగా ఈ విధంగా చేస్తున్నారని చెప్పి వీళ్ళంతే అంతా ఆందోళన అయితే చెందుతున్నారు. ప్రధానంగా వీళ్ళు ఏమైనా మాట్లాడితే మటుకి వీళ్ళు అకాడమిక్ ఇయర్ ఆప్ చేస్తారు. వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రతిసారి ఒక్కొక్కరికి మార్క్స్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ప్రధానంగా వీళ్ళు ప్రతిసారి ఏదో ఒకటి ఇష్యూ అవుతున్నా సరే మొత్తం కామప్ చేసే పైకి రానివ్వకుండా చేసే ప్రక్రియ అయితే ఇక్కడ చేస్తున్నారు. మనం చూడొచ్చు మొత్తం అంతా స్టూడెంట్స్ అంతా వీళ్ళు ప్రధానంగా చూడొచ్చు వీళ్ళంతా డీన్ సార్ అని చెప్తున్నారు. ఎందుకమ్మా మేము ప్రధానంగా ఎవరైనా మాట్లాడే ధైర్యం చేస్తారా, ఏమైంది? అయితే ప్రధానంగా వీళ్ళైతే ఒక భయాందోళన అయితే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు అకాడమిక్ ఇయర్ మొత్తం అంతా ఇక్కడ కంప్లీట్ చేయాలంటే డీన్ సుధాకర్ కూడా పివి సుధాకర్ అయితే వీళ్ళైతే చూస్తున్నారు. అలాగే వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి కూడా వీళ్ళకైతే ప్రధానంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి అయితే చేస్తున్నారు. వాళ్ళు ఒత్తిళ్ళు ఎక్కువ ఉండడం వల్ల అయితే ఈ శ్రీరామ్ ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థి వీళ్ళు ఈ ఆత్మహత్యకి అయితే పాల్పడ్డాడని చెప్పి వీళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. అయితే డీన్ సార్ ఆయన కూడా ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు. ప్రతిసారి ఇబ్బంది అయితే పెడుతున్నారని చెప్పి వీళ్ళైతే ఆ డీన్ సార్ అని చెప్పి వాళ్ళు అంతా చెప్పే పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ప్రధానంగా ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారో ఆ స్టూడెంట్కి మద్దతుగా ఎంతమంది ఉన్నారో మనం చూడొచ్చు. ప్రధానంగా వీళ్ళంతా అంటే ఎవరు బయట పెట్టలేని భయాందోళన అయితే స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చదువు ఇంకా ఇక్కడ కొనసాగించాలంటే వీళ్ళంతా వాళ్ళ పేర్లు ఎక్కడ పెడితే వీళ్ళని ఎక్కడ ఇబ్బంది పెడతారు, ఎక్కడ మార్క్స్ అలాగే ప్రాక్టికల్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది పెడతారని చెప్పి వీళ్ళంతా ఆందోళన అయితే చెందుతున్నారు. ఏదేమైనా జరిగిన అన్యాయానికి అయితే మటుకు వీళ్ళంతా మద్దతు ఇస్తున్నట్టే వీళ్ళంతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ తోటి విద్యార్థి ఈ విధంగా జరిగిందంటే రేపొద్దున మాకు ఎందుకు జరగదు, రేపొద్దున ఇదే ఇబ్బంది మేము ఎందుకు పడకూడదు అని చెప్పి వీళ్ళ మనసులో అయితే ఉంది. కానీ ఎవరు అయితే మాట్లాడే పరిస్థితి అయితే లేదు. అయితే మనం చూడొచ్చు కంపల్సరీగా మనం కాలేజ్ చదువుతుంటే కాలేజీలో కంపల్సరీగా వాళ్ళని ఎత్తు చూపే విధంగా ప్రవర్తిస్తే వాళ్ళు కంపల్సరీగా మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మాకు మార్క్స్ లిస్టులో అయితే ఇబ్బంది పెడతారని చెప్పి చెప్తున్నారు. అలాగే ఎవరైతే ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో శ్రీరామ్ తల్లిదండ్రులు అయితే ఇక్కడికి రావాల్సి ఉంది. ఇప్పటికే వాళ్ళ బంధువులు అయితే ఉన్నారు. అలాగే వాళ్ళ మావిగారు అయితే వాళ్ళు ఉన్నారు. అంటే బాడీని ఎప్పుడు ఇస్తారు ఏంటి అని చెప్పి వీళ్ళంతా పాపం నిజంగా మధ్యాహ్నం నుంచి వీళ్ళంతా అలా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఏదేమైనా ఈ విషయమై ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో. అయితే ఎందుకు యాజమాన్యం పట్టించుకోవట్లేదు, ఎందుకు ఈ స్టూడెంట్స్ అంతా ఎంతో కాలేజీని నమ్మి వాళ్ళ పేరెంట్స్ అయితే వంటికి కాలేజ్లో జాయిన్ చేసి వాళ్ళకి మంచి డాక్టర్లుగా తీర్చిదిద్దుతారో పైకి రాణిస్తారని చెప్పి ఒక నమ్మకంతో అయితే జాయిన్ చేస్తారు. కానీ వీళ్ళు ఇక్కడ కాలేజీలో అయితే ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? అకాడమిక్ ఇయర్ సంబంధించి వైస్ ప్రిన్సిపల్ కానీ అలాగే వీళ్ళు పిల్లల్ని అయితే ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అయితే మనతో పాటు మృతుడు మావి ఉన్నారు. చెప్పండి ఏం చెప్పారు? యాక్చువల్గా దత్తు ప్రణీత్ అంటే అతను విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. అతను 4th ఇయర్ చదువుతున్నారు. ఈ ఇయర్తో కంప్లీట్ అయిపోతుంది. హౌస్ సర్జన్ కూడా వెళ్ళిపోతారు. అతను ఏదో ఎగ్జామ్ రాస్తూ ఎగ్జామ్లో ఏదో చిన్న అవతావకాలు జరగడం వల్ల ఇతనితో పాటు తోటి ఫ్రెండ్స్ ఒక 3-4 డీన్ గారు ఆపేసి ఎస్పెషల్లీ ఇతన్ని పాయింట్అవుట్ చేస్తూ నీ కెరియర్ తీసేస్తున్నాం, మీకు 3 to 4 years నేను డిబార్ చేస్తాను అని చెప్పేసి వైస్ ప్రిన్సిపల్ గారు ఎస్పెషల్లీ డీన్ గారు వీళ్ళిద్దరూ కలిసి ఆ పిల్లవాడిని బెదిరించడం. ఆ పిల్లవాడు 11 o'clock ఈ ఇష్యూ జరిగితే 1 o'clock వరకు 12:30 to 1 వరకు వాళ్ళని బతిలాడుకోవడం. ఎంత బతిలాడుకున్నాక వినకపోగా వాళ్ళని మరీ ఇంకా నీ కెరీర్ ఇంతే, నీకు 3 years దాకా నీకు డాక్టర్ వృత్తికి దూరం చేస్తానని బెదిరించేవరకే వాళ్ళ ముందే వెళ్ళి ఆ కురవాడు వాళ్ళ ముందు నుంచే
4th ఫ్లోర్ నుంచి మేడం నుంచి దూకేశారు. ఈవెన్ దూకిన తర్వాత కూడా ఈ డీన్ కానీ ఆ సదరు వైస్ ప్రిన్సిపల్ కానీ ఎవరు కూడా కనీసం చూడడానికి కిందకు కూడా పోకపోగా సెక్యూరిటీ గార్డు కానీ మిగతా వాళ్ళందరూ మాత్రం పరిగెత్తారు. తోటి విద్యార్థులందరూ పరిగెత్తారు. ఇప్పుడు దాకా కూడా వీళ్ళు 11:30, 12 o'clock నుంచి కనీసం భోజనానికి కూడా వెళ్లకుండా అందరు విద్యార్థులు ఇక్కడ ఉండి ఆ పిల్లవాడి మృతికి ఇక్కడ ఉన్న విద్యార్థులు ప్రతి ఒక్కరికి వాళ్ళు చేశారని తెలుసు, డీన్ అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. 100% మీరు ఒక స్ట్రింగ్ ఆపరేషన్ కానీ చేయగలిగితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. మీరు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ కెరీర్ పోతుంది, దీని వల్ల మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి ఎవరు నోరెత్తలేని పరిస్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా ఇది ఇంటర్నల్ మార్క్స్ అనేవి వీళ్ళ చేతిలో ఉండటం ఇలాంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి. వీటి వల్ల చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళు ఎంత దూరమైనా ఎన్ని గంటల దాకైనా వెయిట్ చేసి అట్లీస్ట్ మృతుడి కుటుంబ సభ్యులు వచ్చినంత వరకు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చూస్తాము, కంపల్సరీగా వాస్తవం తెలియపరుస్తామని వాళ్ళకి ఉన్నారు. వాళ్ళందరికీ మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నామని. అంటే వీళ్ళు కూడా అవ్వకుండా వీళ్ళు మౌన పోరాటం అయితే చేస్తారు. నిజంగా బయట పెట్టకుండా వాళ్ళ మీద వీళ్ళకి ఉంది కోపావేక్షణలు ఉన్నాయి. వాళ్ళ కెరియర్ అయితే పాడైపోద్దని చెప్పి ఈ నిమిషంలో మౌన పోరాటం చేస్తారు. ఇప్పుడు యూనిఫామ్ వేసుకొని ఎవరైనా మైక్ ముందుకు వస్తే వాళ్ళ కెరియర్ పోతుందని వాళ్ళకి తెలుసు. ఎక్స్క్లూజివ్ అట్లా అని యూనిఫామ్ తీసి వచ్చినా కూడా ఇప్పుడు డీన్ అవనివ్వండి, సమ్ అదర్ పర్సన్స్ అవనివ్వండి, కెరియర్ పాడైపోతుందని వీళ్ళు ఆ దృష్టితోనే లాగారనమాట. సార్ పేరెంట్స్ ఎక్కడి నుంచి రావాలి? విజయవాడ నుంచి రావాలి. ఆల్రెడీ వచ్చేస్తున్నారు. ఇంకా 1.5 hourలో రీచ్ అవుతారండి. అయితే మనస్తాపానికి గురయ్యే అసలు వాళ్ళ పేరెంట్స్ ఇంకా మేము ఇన్ఫార్మ్ చేయలేదు. వాళ్ళ రిలేటివ్స్కి మాత్రం చెప్పాం. వాళ్ళు ఏదో ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నారని చెప్పాం. 4th year అండి, ఫైనల్ ఇయర్. ఏం పేరు? దత్ ప్రణీత్. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. అయితే ఈ కంపల్సరిగా ఈ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యం వేధింపులు తాళలేకే వాళ్ళ ముందే అయితే 4th floor నుంచి అయితే దూకి ఆత్మహత్య అయితే చేసుకున్నారు. అయితే వీళ్ళు ఎవరైనా వీళ్ళు పిల్లలంతా కూడా మౌనపరం నిజంగా ఇండైరెక్ట్గా తనకు సపోర్ట్ చేస్తున్నారు. కంపల్సరిగా ఆ బాడీని కదిలినంత వరకు ఇక్కడే ఉంటారు, తనకు సపోర్ట్ చేస్తామని చెప్పి నిజంగా వాళ్ళని మనం తప్పట్టే ఎట్టి పరిస్థితిలో లేదండి. ఎందుకంటే వాళ్ళ కెరియర్ని బ్లాక్మెయిల్ చేసి మేము మిమ్మల్ని ఆపుతాం. అప్పుడు అబ్బాయి ప్రధానంగా మరణించడానికి కారణం ఏంటంటే ఆపుతాం, 4 years డిబార్ చేస్తామని భయంతోనే భయపెట్టడంతో దాంతో తను మనస్తాపానికి గురైతే 4th floor నుంచి అయితే దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ అయితే విజయవాడ నుంచి రావాల్సి ఉంది. విజయవాడ నుంచి వస్తున్నారు, బయలుదేరారు. వాళ్ళ మేనమామ అయితే మనకు చెప్పారు మొత్తం అంతా వీళ్ళు ఆగడాలు అయితే సాగిస్తున్నారు కంపల్సరీగా. అందుకనే బాబు అయితే ప్రధానంగా మరణించారు. అలాగే ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా డీన్ లేదంటే వేరే విధంగా అయితే వీళ్ళు నినాదాలు అయితే చేస్తున్నారు. నిజంగా ఇది ఇప్పటికైనా మానుకొని ఈ హాస్పిటల్ కానీ కాలేజ్ కానీ మంచి పేరు ఉంది, ఆ పేరు పెంపొందే విధంగా అయితే ప్రవర్తించాలి. కంపల్సరీగా ఇంతమంది స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు అయితే నమ్మకంగా ఇక్కడ జాయిన్ చేశారంటే వీళ్ళు మంచి డాక్టర్లుగా తీర్చిదిద్దుతారని చెప్పి నమ్మకంలో ఇక్కడ జాయిన్ చేశారు. అలాగే ఈ చదువుతున్నప్పుడు మొగ్గను తులిచినట్టు తులిచేస్తే ఈ విధంగా ఇంకా రానున్న రోజుల్లో ఎవరు ఇక్కడ ఈ కాలేజ్ జాయిన్ అవుతారని చెప్పి ఒక అవగాహనకైతే ఈ యాజమాన్యం రావాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ, RTV, విశాఖ, తాగరపల్సి నుంచి. జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 1, 9, 10 ర్యాంకులతో పాటు టాప్ 10లోపు 4 ర్యాంకులు, ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 100లోపు 31 ర్యాంకులు, 500లోపు 94 ర్యాంకులు, 1000లోపు 579 ర్యాంకులు శ్రీ చైతన్యవే. తెలుగు రాష్ట్రాల్లో ఇంతటి ఫలితాలు ఇంకెవరికైనా ఉన్నాయా? లేవు, లేనే లేవు. ఇక IITకి బ్రాండ్ శ్రీ చైతన్యయే.